అందరికీ నమస్కారం. 2025 అక్టోబర్ 22 తేదీ బుధవారం రోజున కుంభ రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృత్తి: మీరు మీ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ వీడియోలో ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాం. చాలా మంది ఈ గురువు గారిని కలిసాము. మా తీరని సమస్యలకు ఫోన్ చేసినప్పుడు పరిష్కారం చాలా చక్కగా తెలియజేశారు అని కామెంట్ చేస్తున్నారు. ఈ గురువు గారు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. వశీకరణం, భార్య భర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు అయినా కొన్ని పూజలు ద్వారా ఇట్టే పరిష్కరిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి. మీ కృషి, సమయానుగుణమైన ప్రవర్తన మరియు పట్టుదలపై అధికారుల దృష్టిలో ఉంటుంది. మీ పనితనానికి, ప్రతిభకు ప్రశంసలు లభించడం వల్ల మానసికంగా సంతృప్తి పొందుతారు మరియు వృత్తి ప్రగతికి దోహదపడుతుంది. కుటుంబం మరియు సంబంధాలు, కుటుంబ సభ్యుల సహకారం, ప్రేమ మరియు మద్దతు మీకు శక్తినిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సానుకూల సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం: మీరు మానసికంగా శాంతిగా ఉండి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆర్థికం: ఈ రోజు ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. ఖర్చులను పద్ధతిగా నిర్వహించడం ద్వారా లాభాలను సురక్షితం చేసుకోవచ్చు. తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగండి. శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వల్ల మంచి జరుగుతుంది. మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి. కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. మోసం చేసేవారు ఉన్నారు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శుభప్రదమైన కాలం ప్రారంభమైంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థంగా పనిచేయండి. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మనస్సు చెడును ఊహిస్తుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కీలక వివాదాలు, వ్యవహారాలు ఓకులిక్కి వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. ఆత్మీయ సలహాలు తీసుకోండి. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. మీ రంగాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలను అందుకుంటారు. శక్తివంచన లేకుండా పనిచేయాలి. ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన తరువాత ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటారు. వారాంతంలో శుభఫలితాలున్నాయి. మన ప్రక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. వారం మధ్యలో ఒక వార్త ఇబ్బంది పెడుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజన సౌఖ్యం ఉంది. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభఫలాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. నిరుద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకర్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో కార్యక్రమాలలో విందు వినోద పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ యొక్క రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయటం శుభప్రదం. ధన్యవాదములు.